పార్టీలోకి వచ్చిన తరువాత సిద్ధాంతం, క్రమశిక్షణ అవలంబిస్తూ వారి ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. పలువురు ప్రముఖులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. రాజమండ్రి క్వారీ సెంటర్ బీజేపీ కార్యాలయంలో పండుగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ సీఎం రమేష్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎక్స్-ఎమ్మెల్సీ మాధవ్ తదితర ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. ప్రధాని మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు, అలాగే దృఢ నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషించారు. 2029 ఎన్నికల్లో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్న దేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా ప్రధాని మోదీ తీర్చిదిద్దారని వివరించారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలకు బీజేపీ శ్రీకారం చుట్టిందన్నారు. స్వతహాగా బీజేపీలో ప్రజలు చేరుతున్నారు. 25 లక్షల మంది ప్రజలు పార్టీలో చేరారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఖచ్చితంగా ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. విశాఖ డైరీ అధినేత ఆడారి ఆనంద్ బీజేపీలో చేరారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఆడారి ఆనంద్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్లా రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్లు రెడ్డి రామకృష్ణ, కోళ్ల కాటమయ్య, సీరంరెడ్డి సూర్యనారాయణ, రమాకుమారి, సిరగడం శంకర్రావు, దాడి పవన్ కుమార్, సుందరపు గంగాధర్, యలమంచిలి మాజీ జడ్పీటీసీ ఆడారి చిన్న తదితరులు బీజేపీలో చేరారు. వారందరికీ బీజేపీ అగ్రనేతలు సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, భారతీయ జనతా పార్టీ నాయకులు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణారావు, యనుమల రంగబాబు, కొరగంటి సతీష్, బూరా రామచంద్రరావు, కాలేపు సత్యనారాయణ, వీరా వీరాంజనేయులు, పలువురు బీజేపీ నేతలు, యువమోర్చా, మహిళా మోర్చా, ఇతర అనుబంధ సంస్థల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తున్నటువంటి సందర్భంలో సాధారణంగా సోదరులు ఆనంద్ కుమార్ గారిని, రమా గారిని, వారి సహచర బృందం ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. కుమార్కు ఉన్నటువంటి అవినాభావ సంబంధం నేను విశాఖపట్నానికి వెళ్తున్నటువంటి సందర్భంలో వారి తండ్రి గారిని కూడా స్వయంగా నేను చూడటానికి 3 పర్యాయాలు వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మా తండ్రి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, అదే విధంగా ఏ విధంగా వారు పైకి వచ్చారు, విషయాలన్నీ కూడా నాతో ఆ 3 సందర్భాల్లో కూడా వారు చర్చించారు. ఆ సందర్భంలో వారి కుటుంబానికి మాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధ నేపథ్యంలో కూడా ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఇవాళ ఆనంద్ కుమార్ గారిని పార్టీలో కండువా మాత్రమే కాదు, కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి అని చెప్పి వారికి నేను సవినయంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి మంచి రోజుగా మేము భావిస్తున్నాం. ఒక మంచి సందర్భం. కేవలం ఉత్తరాంధ్రే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ అడారి ఆనంద్ గారి యొక్క చేరిక కారణంగా భారతీయ జనతా పార్టీలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. ఇవాళ ఒక మంచి రోజు. ఇవాళ జీసస్ క్రైస్ట్ పుట్టిన క్రిస్టమస్గా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే భారతీయ జనతా పార్టీకి అత్యంత ఇష్టమైన నాయకుడు, మా అందరికీ ప్రేరణకర్త, స్ఫూర్తి ప్రదాత, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి కూడా. సో ఆ విధంగా ఈ యొక్క సందర్భంలో అడారి ఆనంద్ గారి యొక్క రాక ఏ విధంగా అయితే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే ఏ విధంగా మాట్లాడుతున్నా, అలాగే ఆనంద్ గారి రాకతో మా ప్రాంతానికి, ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు కూడా పెద్ద ఎత్తున అనేక మంది పార్టీలో చేరే విధంగా ఇది కారణభూతం అవుతుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకునే రోజు.
అలాగే ఈరోజు వాజ్పేయి గారు జన్మదినం కావడం, ఈరోజు నేను జాయిన్ అవ్వడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. మరి బీజేపీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించి ఈరోజు జాయిన్ చేసుకున్నందుకు మరి మోడీ గారిని, అలాగే అమిత్ షా గారిని, అలాగే నడ్డా గారిని మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను నమస్కరించుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ పురంధేశ్వర గారి ఆధ్వర్యంలో అనేక మంది పెద్దలు, ఈరోజు సోమవీర్రాజు గారు, అలాగే మన మాధవ్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, అలాగే పరమేష్ గారు, ఇంకా ఇతర పెద్దలు చాలామంది పెద్దల సమక్షంలో ఈ రోజునాడు మా బోర్డు డైరెక్టర్స్ అవనియండి, లేకపోతే అనేక మంది నాయకులు అవనియండి, ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆహ్వానించి మాకింత గౌరవాన్ని పెంచిన మరి నరేంద్ర మోడీ గారికి, అట్లాగే మన ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారి లక్షణాలన్నీ మరి తనలో ఉంచుకున్న ఆయన కుమార్తె అయిన పురంధేశ్వరి గారు, మరి ఆవిడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే విశాఖ డైరీ అన్నది రైతులది. రైతు కుటుంబాలందరూ కూడా ఆ డైరీ మీద ఆధారపడి ఉంటారు. సో 3 లక్షల జనాభాతో పాటు 3,000 మంది అక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, కార్మికులు ఉన్నారు. సో వీళ్ళందరి బాధ్యత కూడా మరి మనందరివి కలిపి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా మేము మాటిస్తున్నాం.